ఇంతవరకు ఎవ్వరు ఈ ఆలయం అవునండి, అవునండి. చెప్పలేదు. అరుణాచలంలో ఒక శివుడు మాత్రమే ఉన్నాడు. అవును. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, శివుడు ఆహా. ముగ్గురు కొలివై ఉన్నారు, సపరేట్గా ఉంటారు. అవును. అలాంటి ఒక మహనీయమైన ఒక పుణ్యక్షేత్రం. ఇంకోటి గురించి, ఇక్కడ పూజ అయిపోయాక బట్టలు మొత్తం నదిలోనే ఇప్పేయాలన్నారు. అట్లా అవును, వదిలేయాలి. మరి ఎట్లా వస్తారు బయటికి? మనం కొత్త బట్టలు మనం బట్టలు వేసుకున్నాక దాన్ని మనం నదిలో తీసేయాలి. ఇడిచిపెట్టేటప్పుడు తీసి పారేయాలి అంతే. ఆ దోష నివర్తి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ ఉండకూడదు అది. ఓకే. అండ్ రైట్, ఇంకొక విషయం గురు, ఏనుగుతో దీవెన అనేది నాకు చాలా కొత్తగా ఉంది అసలు. ఇంకోటి, ఏనుగే కొబ్బరికాయ కొట్టి మనకు కొబ్బరి నీళ్ళు కూడా ఇస్తుందా ఎట్లా? కాదు, మీ దిష్టి తీస్తుంది. ఓకే ఓకే. సో నేను మీకు నేనే స్వయంగా తీసుకున్న వీడియో మీకు దీంట్లో పెడతాను, ప్రేక్షకులు కూడా ఇది తెలియాలి. అవును. అంటే ఆశ్చర్యపోయారు, ఇది ఎలాగ సాధ్యము, ఏనుగు దిష్టి తీయటం ఇది ఎలాగా అంటే వాళ్ళకి కూడా కన్ఫ్యూషన్లో ఉంటారు. నాకు చాలా మంది కాల్ చేసి సరే నిజమేనా అన్నాను సార్. సో ఇప్పుడు మీ ద్వారాగా మీరు ఆ ప్రేక్షకులకి చూపించేటప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏనుగు దిష్టి తీస్తే ఇంకేమున్నదండి, మీలో ఉన్న ఎటువంటి మీకు దోషాలు, దిష్టిలు, కళ్ళ దిష్టి, నర దిష్టి, మీకు ఈ ఒక చెడు అన్నీ వెళ్ళిపోతుంది. రాగి రేకు మీద రాసి మనకు బహుమతిగా ఇస్తారని చెప్పారు. బహుమతిగా కాదండి, పూజ చేసి మనకి ఇచ్చి ఆ ఉండిలో వేయాలి. ఆ ఉండి మనం తెచ్చుకోవడానికి కదా, దానికి పూజ చేసి మనం దాన్ని చేతిలో దక్షిణాన్ని పెట్టి ఎర్ర వస్త్రంలో మడిచి మనకి ఇస్తారు. దాన్ని బట్టి మనం బ్రహ్మదేవుడిని చూడతాము 48 సార్లు, 108 సార్లు, 27 సార్లు, మనకి మన ఓపికను బట్టి, మన భక్తిని బట్టి చుట్టిన తర్వాత ఓకేనండి. ఇక్కడ ఏమవుతుంది, ఆ ఉండిలో వేస్తాం. ఆ ఉండిలో వేసిన తర్వాత ఆ ఉండిలో వేసుకున్న డబ్బులు, ఆ సొమ్ము అన్నీ మనం ఇప్పుడు బంగారం, వెండి అన్ని కానుకలు అన్నీ ఉండిలో వేస్తాం. ఆ స్వామివారి ఉండిలో ఏమేమి పడిందో అన్నీ చూస్తాడు. అప్పుడు ఈ చక్రాన్ని, జాతకాన్ని చూస్తాడు. దీంట్లో ఈ సూక్ష్మం ఉంది. మీ ఒక జాతక చక్రాన్ని అతను చూస్తాడు. ఆ మూట విప్పి దీంట్లో ఏముంది అని చూస్తాడు. దానిలో జాతక చక్రాన్ని చూస్తాడు. దానిలో ఏ దోషం ఉన్నా అతను చూపుకే వెళ్ళిపోతుంది. ఇది తాంత్రిక పరిహారం. ఇది ఎక్కడ జరగదు. ఇది మనకి ఇలాంటి ఒక ప్రక్రియ ఇన్ని ఇప్పుడు ఈ 10 టైప్ ఆఫ్ కలిసిన ఒక పూజ ఎక్కడ జరగదు. అద్భుతం నిజంగా. అయితే గురుగారు, నాది ఒక డౌట్ ఏంటంటే, చెప్పండి. సరే ఇప్పుడు మీరు చెప్పారు, కానీ గురువుగారితో వెళ్ళడం, గురువుగారితో చేయించుకోవడం ఇదంతా అవసరమా? నేను ఒక్కనే వెళ్ళేదో నాకు తోచినప్పుడు వెళ్ళి చేయించుకొని వస్తా కదా అని కొందరికి అనిపించవచ్చు కాక, ఎందుకు గురువు ఎందుకు, మేము మామూలుగా అన్ని గుళ్ళకి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు కదా అనిపించవచ్చు. వెళ్ళొచ్చు, వాళ్ళ ఇష్టం. అట్లా వెళ్తే నిజంగా ఈ స్థాయిలో మీరు ఉన్నప్పుడు స్థాయిలో జరుగుతుందా? జరగదు. ఛాలెంజ్ చేసి చెప్తా, జరగదు. అది చేయలేరు. మీకు 15 నిమిషాల్లో కూర్చోబెట్టి తూతూ మంత్రం చేసి పంపించేస్తారు. అవునా? అంతే. దాని లోపల పూజ జరుగుతుంది. వాళ్ళు 3700 4000 టికెట్ తీసుకుంటారు. 5 నిమిషాలు కూర్చోబెట్టి అంతే, అయిపోయింది, ఫినిష్. ఇవన్నీ ఏవి చేయరు. ఇవన్నీ బయట వాళ్ళు దగ్గర ఉండి చేయించేది. గుడి వాళ్ళు ఇవన్నీ మాకు సంబంధం లేదు అని సార్. ఇది ఒక్క పూజ మాత్రమే 3700 4000 తీసుకొని చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ దీంట్లో విగ్రహ ప్రతిష్టలు అవన్నీ ఏ ఉండవు. మీరు నీళ్లు పోయండి, ఇవన్నీ ఏవి చేయించారు. మీకు దగ్గర ఉన్న అర్చన కూడా చేయించారు. ఇవన్నీ మీరే చేసుకోవాలి, మాకు సంబంధం లేదని ఇస్తారు. ఈ ఒక గుడి తరపున ఇది ఒక్కటే జరుగుతుంది. ఇవన్నీ బయట నుంచి ఇవన్నీ చేస్తారు. సో ఏమేమి తెచ్చుకోవాలి యాత్రకు మీతో పాటు రావాలంటే? భక్తులు ఏమేమి తెచ్చుకోవాలి అంటే 2 జతలు బట్టలు, అంటే ఒకటి వదిలేయాలి. సో దానికి ఒకటి తెచ్చుకోవాలి. మంచి వస్త్రాలు, అంటే ఇక్కడ ధోతి కండువా కంపల్సరీ, ప్యాంటు, ఈ షార్ట్స్ ఇక్కడ పని చేయవు. ఇక్కడ కావాలంటే నీళ్ళు తెచ్చి పోసుకునేటప్పుడు కావాలంటే షార్ట్స్ వేసుకోవచ్చు. అక్కడ పూజ చేసేటప్పుడు మాత్రం షార్ట్స్ వేసుకోకూడదు. మన సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మంచిది. సో 2 జతల బట్టలు తెచ్చుకోవాలి. 2 జతల బట్టలు, ఒకటి పూజ సామాగ్రి తెచ్చుకోవాలి. ఏవి లేదు, ఏమి తెచ్చుకోవాల్సినది ఏది లేదు. అన్ని వాళ్ళే A to Z వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చేస్తారు. మీరు ప్రత్యేకంగా మీరు ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ యాత్ర ప్రారంభించడానికి ముందు, యాత్ర అయిపోయిన తర్వాత పాటించాల్సిన విధులు ఏంటి ఈ యాత్రకు వచ్చే భక్తులు? ఈ యాత్రకి వచ్చే భక్తులు ఎవరైతే వస్తున్నారో
వచ్చే 3 రోజుల ముందర నుంచి నీసు మాంసాలు తినకూడదు. ఓ. చేసిన తర్వాత 27 రోజులు తినకూడదు. ఉమ్. 27 రోజులు రోజు నవగ్రహాల దగ్గర రాగు దగ్గరికి వెళ్ళి ఒక దీపం వెలిగించాలి. ఓకే. ఇలా నియమాలు చేసేటట్టు అయితేనే రండి. రావాలి. మళ్ళీ లేదు అని అంటే వేస్ట్, టైం వేస్ట్, అదే మనీ వేస్ట్. సగం చేసి గురుగారు మీతో వచ్చినా నాకేం నాకేం ప్రయోజనం ఉంది, మరి నన్ను బ్లేమ్ చేయకూడదు. ఓకే. మీ భక్తి, ఉమ్. మీ భక్తినే మీ తలరాతిని మారుస్తుంది. ఓకే. మీరు చేసే ప్రక్రియే మంచి అయినా చెడు అయినా మీకు జరిపిస్తుంది. ఓకే. మీరు ఎంత శ్రద్ధగా చేసుకుంటే మీ లైఫ్ అంత మంచిగా మారుతుంది. రైట్. సో బుకింగ్స్ అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పటికే సగం ఒక రోజు అయిపోయి ఉంటుంది నాకు, అవును. 50 మంది అయిపోయింది. రైట్. ఇలాంటి స్పీడ్గా జరుగుతున్న సమయంలో సో ఇది ప్రతి నెల ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది ఇది? ఇప్పుడు ప్రతి నెల చేయించాలని అనేసి అనుకుంటున్నాము. రైట్. ప్రతి నెల ఆల్మోస్ట్ ఇదే మనకి దాదాపు మనకి ఇన్ని కోట్ల మందిలో మన తెలుగు రాష్ట్రాలు అదే కదా. ఇన్ని కోట్ల మందిలో ఒక నెలలో అన్నది కాదు. సో మంత్లీ ఒక డేట్, మంచి డేట్ అన్నది అంటే చూసుకొని చేసుకుంటూ ఉండాలని అనేది ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఓకే. ఆ మకుటేశ్వరుడు ఒక దయ. రైట్. ఇంకా ఆలోచిస్తుంటారు కొందరు, అలా వద్దా, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది అందరు వెళ్ళలేరండి. మీరు ప్యాకెట్లో ₹1,00,00,000 ఉన్నా కూడా మీరు వెళ్ళలేరు. మీరు మీ ప్యాకెట్లో ₹1,00,00,000 ఉంది, నేను వెళ్ళిపోతానన్నా మీరు వెళ్ళలేరు. ఓకే. ఇక్కడ రావాలి అంటే తలరాత మారే వాళ్ళు మాత్రమే రాగలుగుతారు, అందరూ రాలేరు. నేను ఈ గుడికి వెళ్ళాను, నాకు 5 సంవత్సరాలు పట్టిందండి. డబ్బులు ఉండి కూడా నేను వెళ్ళలేకపోయాను, డబ్బులు లేకలేదు, నాకు టైం కుదరట్లేదు, ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. అవును, నిజమే. మిమ్మల్ని కలవడం నాకే 3 నెలలు పట్టింది మధ్యలో. ఎంత ప్రయత్నించినా నాకు కుదరలేదు. లాస్ట్కి దృఢంగా ఒక దీక్షలాగా చేసి, స్వామి నేను ఇంకా వదిలే ప్రసక్తి లేదు అని సంకల్పం దృఢంగా పెట్టుకొని పూజలన్నీ ఒక దీక్షలాగా చేసుకొని అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరమశివుడు దయ వల్ల ఈరోజు సంతోషంగా హ్యాపీగా. అద్భుతం అసలు. అవును. వావ్, సూపర్ గురుజీ, థ్యాంక్ యూ. మేము కూడా వస్తాం ఖచ్చితంగా, మా తప్పకుండా కూడా వస్తాం. వచ్చి మీరు అక్కడ చేసే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి భక్తుడు ఏమేలా చేస్తున్నాడో ఆ భక్తుడిని కూడా షూట్ చేసి అవన్నీ కూడా మా ఛానల్లో వీడియోలు కూడా పెడతాం తప్పకుండా. ఎందుకంటే అది భక్తులకు కూడా ఒక మధురమైన జ్ఞాపకం లాగా ఉండిపోతుంది. షూట్ చేయొచ్చు కదా మేము అన్ని కూడా. తప్పకుండా యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు షూట్ చేసి ఆ మొత్తాన్ని మన భక్తులకు కూడా గిఫ్ట్గా ఇద్దాం మనం. తప్పకుండా. సో దట్ వాళ్ళకు ఒక మంచి మధురానుభూతి లాగా ఉండిపోతుంది. అవునండి. అద్భుతం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ యొక్క కర్మ పరిహారాలు. అయ్యో ఈ కర్మ తీరదు అనుకోకండి. చెప్పాను కదా, తాళం ఉంటే దేవుడు తాళాన్ని తయారు చేస్తే కీ కూడా తయారు చేసినట్టే కర్మ పరిహారాలకు మకుటేశ్వర ఆలయం తయారు చేసి పెట్టాడు దేవుడు. త్రిమూర్తులు కొలువైన అద్భుతమైన ఆలయం కావేరీ నది ఒడ్డున తమిళనాడులో ఉంది. కొడుముడి క్షేత్రం. గురువుగారితో కలిసి వెళ్ళండి, నిజంగా అద్భుతమే జరగబోతోంది. ఎందుకంటే తలరాతను మార్చుకునే అవకాశం ఇంకెక్కడా లేదు. బ్రహ్మ కొలువై నక్షత్రం తలరాత రాసిన బ్రహ్మే అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన మాత్రమే మీ తలరాత చూసి దాన్ని మార్చే అవకాశం ఈ యొక్క కొడుమూడిలో మాత్రమే ఉంది.